సంపూర్ణ మద్య నిషేధం అమలు మాట మరిచిన సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలని తెలుగు మహిళా నాయకురాళ్లు డిమాండ్ చేశారు. మద్యంపై వచ్చే ఆదాయం రుచిమరిగిన జగన్ జే బ్రాండ్ నాసిరకం మద్యంతో ఎంతో మంది ఆడపడుచుల తాళిబొట్లు తెంచారని దుయ్యబట్టారు. నగర టీడీపీ కార్యాలయంలో బుధవారం టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసిన తర్వాతే 2024 ఎన్నికల్లో ఓట్లు అడగడానికి ప్రజల ముందుకు వస్తానని మాట ఇచ్చిన జగన్ రెడ్డి ఇప్పుడు ఆ మాట మరిచి నాలుక మడత వేశారని మండిపడ్డారు. మాట తప్పి మడమ తిప్పిన జగన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారని నిలదీశారు. గురువారం రాజమండ్రి ప్రచారానికి వస్తున్న జగన్ రెడ్డి ముందు మహిళలకు క్షమాపణలు చెప్పి తనకు చేత కాలేదని తప్పును బహిరంగంగా ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ మహిళా నాయకులు ద్వారా పార్వతీ సుందరి, తురకల నిర్మల, ఈశ్వరి, మీసాల నాగమణి, కానేటి కృపామణి పాల్గొన్నారు. 2019లో మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి మద్యం విచ్చలవిడిగా అమ్ముతూ సీపీ బ్రాండ్గా తయారు చేసి మరి దాని మీద ఆదాయాన్ని మెక్కుతూ ఈరోజు మహిళల యొక్క తాలిబొట్టు తెంపుతూ ఎన్నో కుటుంబాలని నాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఈ తూర్పుగోదావరి జిల్లాలో అడుగు పెట్టబోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేయలేదు కాబట్టి ఈరోజు మా మహిళలందరికీ, రాష్ట్ర మహిళలందరికీ క్షమార్పణ చెప్పి ఈ తూర్పుగోదావరి జిల్లాలో అడుగు పెట్టాలని సభలో ఒప్పుకోవాలి. నేను చెయ్యలేకపోయానమ్మా, మీ తాళ్ళు పెట్టెలు తెంచాను అని క్షమార్పణ చెప్పి అడుగు పెట్టాలని మేమందరం కూడా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సీపీ బ్యాండ్లో ఈరోజు ఒక సోదరుడు చెప్పాడు, మందు తాగటానికి బ్రాందీ షాప్కి వెళ్తే అందరూ హిందీ వాళ్ళు ఉన్నారంట. కారణం ఏంటి? ప్రజలందరూ కూడా సీపీ బ్యాండ్ తాగి ఒళ్ళు సేకొచ్చి పనిలోనికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హిందీ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ పనిలో పెట్టుకోవడం జరుగుతుంది, వ్యాపారస్తులు అందరూ కూడా. మరి ఈరోజు ఏమీ చేయకుండా నీకు జనాల్లోకి వచ్చి మరి ఓటు అడగటానికి నీకు అర్హత లేదు.